హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇట్స్ మిన్ను చిన్ను ఛానల్. ఈరోజు మన రెసిపీ నాకెంతో ఇష్టమైన ఎగ్ రైస్ అయితే మా పిల్లలందరికీ చాలా ఇష్టమైన రెసిపీ. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని, మేము ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాము, అందుకే 5 eggs తీసుకున్నాము. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లాగా చేసుకోవాలి. ఎగ్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అందరూ వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. ఇదే ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, కొంచెం జీలకర్ర వేసుకొని, కట్ చేసుకున్న ఆనియన్స్ని, కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఆనియన్స్ని పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలి. ఎగ్ రైస్ని చాలా రకాలుగా చేయొచ్చు. ఆనియన్స్ పచ్చిమిర్చి వేగిపోయాయి. చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ తురుముని వేసుకొని కలుపుకోవాలి. మేము హెల్దీగా తినాలని మా మమ్మీ అన్నిట్లో క్యారెట్, క్యాప్సికమ్, వెజిటేబుల్స్ వేసి చేస్తుంది. కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఒకసారి అన్ని బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. కారం అయితే మీరు తినే అంతా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపుని వేసుకొని కలుపుకోవాలి. అన్నీ ఒకసారి కలుపుకొని వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ అన్ని బాగా కలుపుకోవాలి. 1/2 స్పూన్ ధనియాల పొడిని వేసుకొని కలుపుకోవాలి. మనం పొడి పొడిగా చేసుకున్న అన్నంని ఇందులో వేసుకోవాలి. మనం మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. లంచ్ బాక్స్లోకి తీసుకెళ్ళడానికైతే చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నం అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ మిరియాల పొడిని వేసుకొని కలుపుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని కలుపుకోవాలి. ఇష్టమైతే 1/2 చెక్క లెమన్ని వేసుకోండి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఎప్పటిలా కాకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.